హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చూడండి, గుమ్మడికాయ పాయసం ఇలా చేయండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి ఈ పాయసం. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కట్ చేసి పెట్టిన ముక్కల్ని ఒక దబరలో వేసి కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి మెత్తగా అయితే ఉడికించానండి. చూడండి, గుమ్మడికాయ అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిందని ఇలా అయితే మ్యారినేట్ అయితే చేస్తున్నాను. ఇలా పేస్ట్ లాగా అయితే చేసి నెక్స్ట్ వచ్చి స్టవ్ పైన పెడుతున్నానండి. నేను స్టవ్ పైన పెట్టి ఒక గ్లాస్ పంచదార అయితే వేస్తున్నాను. ఈ పంచదార ప్లేస్లో అయితే బెల్లం కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేస్తే షుగర్ అనేది గుమ్మడికాయకి బాగా పడుతుంది. నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు అయితే దీంట్లో పోస్తున్నాను. ఒక 1/2 లీటర్ వరకు అయితే నేను తీసుకున్నాను పాలు. ఈ పాలు పోస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పు ద్రాక్ష బాగా ఫ్రై చేయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.